జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. అన్న మొక్క తిప్పాలా. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. డెబ్బై 75వ జయంతి సందర్భంగా జిల్లా పరిషత్ హాల్లో ఆయన విగ్రహం దగ్గర ఈరోజు మా అందరూ నాయకులందరి సమక్షంలో జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మీరు చూస్తే 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయన ఎప్పటికీ కూడా భౌతికంగా లేకపోయినా చిరస్మరణీయుడు. ఆయన ఎప్పటికీ కూడా ప్రజల మనసులో నిలిచిపోయే వ్యక్తి. ఇందాక ఆ చైర్మన్ గారు చెప్పినట్టు ఈ దేశానికే పరిచయం చేసింది 108, 104 ఆరోగ్యశ్రీ అనేది పరిచయం చేసిన వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. అదేవిధంగా రైతులు కష్టంలో ఉన్నప్పుడు ఉచిత కరెంటు, అనేక పథకాలు ఆయన చేసినవి ఎప్పటికీ కూడా మరిచిపోలేనివి. కాబట్టి ఎప్పటికీ కూడా భౌతికంగా లేనప్పటికీ కూడా ఆయన చిరస్మరణీయుడు. అదేవిధంగా వాళ్ళ తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేదల పక్షపాతి. అతను కొనసాగించినటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్నీ కూడా ఈరోజు ప్రజలకు ప్రతి ఒక్కరికి కూడా అందినాయి. ఈరోజు కొన్ని తప్పుడు హామీలతో మనకు ప్రజలు కొంత దూరం అయినా మనం ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షం చేసేటువంటి తప్పులను ఏదైతే ఉందో ప్రజల పక్షాన పోరాడడానికి మనమందరం ఒక సైనికులుగా నిరంతరం ప్రజలకు సేవ చేసే దాంట్లో ముందుండి జరిపిస్తాం. ఈ వైఎస్ఆర్ జయంతి సందర్భంగా మీ అందరికీ కూడా మేము తెలియజేసుకుంటున్నాం. నమస్కారం. ఈరోజు స్వర్గసీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ ఆయన చేసినటువంటి సేవలు స్మరించుకుంటున్నాం. ముఖ్యంగా రైతాంగానికి ఉచిత విద్యుత్తు, రైతులకు రుణమాఫీ, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, అక్కచెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, ఇలా అనేక పథకాలు తేవడమే కాకుండా అప్పుడే ప్రతి కుటుంబానికి 2 సెంట్లు స్థలం ఇచ్చి ఇళ్లు నిర్మించడం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగాయి. అలాంటి నాయకుడు ఈ మధ్య మన మధ్య లేకపోవడం చాలా దురదృష్టకరం. లేకపోయినప్పటికీ వారు తనైన జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రం అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుపుకున్నాం, ఇంకా కూడా జరుపుకునే దానికి ముందుకు వెళ్తాం అని చెప్పి కూడా తెలియజేస్తూ, రాబోయేటువంటి కాలంలో ఎవరు అధైర్యపడకుండా ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ కూడా మేమందరము అండగా ఉన్నాం. స్థానికంగా విజయానంద రెడ్డి గారు ఉన్నారు, నేనున్నాను, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు. కాబట్టి భయపడకుండా మనం ఇచ్చినటువంటి సంక్షేమాలు అందరూ లాభం పొందారు. దాదాపు 100% కుటుంబాలు లాభాలు పొందాయి. అలాంటి సందర్భంలో మనం వెనకడుగు వేయకుండా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు, జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలు ముందుకు తీసుకోవాలని కోరి మనవి చేసుకుంటున్నాం.